శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీరామచంద్రాయ నమః. అందరికీ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ, మీ ఈ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ, తెలుగు రాష్ట్రాల్లోనూ విదేశాల్లోనూ అన్ని చోట్ల నన్ను చూస్తున్న ఈ టీవీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం శ్రీరామనవమి యొక్క విశిష్టత, గొప్పదనము గురించి తెలుసుకుందామండి. అంత శ్రీరామచంద్రుడి యొక్క చెప్పేంత గొప్పవాడిని కాదు నేను, కానీ నాకు మనసులో అనిపించింది, శ్రీరామచంద్రుడి యొక్క గుణగణాలను పొగిడితే మన గురించి కూడా పొగుడుతారట అని శాస్త్రం చెప్తుంది. అలాగే మనం శ్రీరామచంద్రుడి యొక్క ప్రభావం తెలుసుకుందామండి. ఆయన యొక్క పూజలు ఎలా ఉంటాయో ముందు తెలుసుకుందాము. ముందు శ్రీరామచంద్రుడి గురించి చెప్పే ముందర ఒక చిన్న శ్లోకం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. శ్రీరామనవమి ఈ నెల ఏప్రిల్ నెల 6వ తారీఖుని, ఏప్రిల్ 6వ తారీఖు 2025 సంవత్సరంలో వస్తుందండి. మనమందరం కూడా తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర తెలంగాణలో కూడా ఈ శ్రీరామచంద్రుడు యొక్క మహిమ, చంద్రుడి యొక్క కళ్యాణాలు మనందరం చేసుకుంటాం. ఒక్క ఆంధ్ర తెలంగాణలోనే కాదండి, దేశ విదేశాల్లో కూడా నివసిస్తున్న వాళ్ళందరూ కూడా చాలా చోట్ల కూడా ఈ శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణాలు చేసుకుంటూ ఉంటాం. ఒక అద్భుతం. ఇంకా ముఖ్యం ఏంటంటే, ఉగాది పండుగ మనం చేసుకుంటున్నాం కదా. ఉగాది పండగ తర్వాత ఫస్ట్ వచ్చే పండగే శ్రీరామనవమి. ఎంతో అదృష్టం కదండి. ఈ శ్రీరామనవమి 6వ తారీఖు రావడం వలన అసలు మన ఇళ్లలో మనం ఏం చేసుకోవాలి, శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు మన ఇళ్లలోనే చేసుకొని ఎలా పొందాలి, శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు అంటే 6వ తారీఖు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేయాలండి. కుంకుడు కాలుతో స్నానం చేయడం చాలా మంచిది. కుంకుడు కాలుతో స్నానం చేయడము, అంతేకాకుండా కొత్త బట్టలు, మంచి మంచి బట్టలు ధరించి మన పూజా మందిరంలోకి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే శ్రీరామచంద్రుడి యొక్క అష్టోత్తరము, శ్రీరాముడు అమ్మవారి యొక్క ఇద్దరికీ దండం పెట్టుకోవడము, అష్టోత్తరం చేయడము, ఆ శ్రీరామచంద్రుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదవడము, ఇలా చేయడం వలన శ్రీరామచంద్రుడి యొక్క మన ఆశీస్సులు తప్పకుండా పొందుతాం. ఇదే రోజుని, శ్రీరామనవమి రోజుని మనం పానకం, వడపప్పు నైవేద్యం పెట్టడము, కొబ్బరికాయ కూడా కొడతామండి. మన కోరికలు తీరాలంటే ప్రతి గుళ్ళోనూ ఖచ్చితంగా మనం కొబ్బరికాయ కొడతాం. అంతేకాకుండా పానకం, వడపప్పు కూడా మనం నైవేద్యంగా పెడతాం స్వామివారికి. పానకం, వడపప్పు నైవేద్యం పెట్టడం వలన భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్య జీవితము, అనురాగము, అదృష్టము పెనవేసుకుంటూ ఆయన అంటే శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిలాగా ఎప్పుడు అన్యోన్య దాంపత్య జీవితం గడుపుతారు అని శాస్త్రం. అందుకని చాలామంది చూడండి, పానకాన్ని, వడపప్పుని భక్తి శ్రద్ధతోటి శ్రీరామచంద్రుడికి నైవేద్యంగా పెడతాం. అంటే స్వామివారి యొక్క కరుణ కటాక్షాలు మనమే ఉండాలని మనం చేస్తూ ఉంటాం. సరేనా? అది అయిపోయింది. అంతేకాకుండా గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, పల్లెల్లోనూ, ఊరున శ్రీరామచంద్రుడికి సంబంధించిన వేడుకలు, కళ్యాణాలు, ఉత్సవాలు 6వ తారీఖున అంగరంగ వైభవంగా మనం జరుపుకుంటూ ఉంటాం. అవునా? అందున భద్రాచల రాముడు శ్రీరామచంద్రుడు, అబ్బా అద్భుతం. నేను కూడా కొత్తగూడెంలో ఉండి భద్రాచలం వెళ్తూ ఉండేవాడిని. కొత్తగూడెంలో ఉండేవాడిని నేను. భద్రాచలం రాముడు అంటే బాగా ఇష్టం. భద్రాద్రి రామ, భద్రాద్రి రామ, భద్రాద్రి రామ అంటూ మనం చూడడము. అదే రోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ నుంచి మంత్రివర్యులు గారు శ్రీరామచంద్రుడికి, సీతమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. దాని వలన మన రాష్ట్రాలు, దేశం సుభిక్షంగా ఉంటుందని మన నమ్మకం. అలాగే ఆ రోజు నుంచి తొలకరి జల్లులు, వర్షాలు బాగా పడి పంటలు పండాలని మనం ఆశిస్తూ ఉంటాం. అభిజిత్ లగ్నం అంటే 12 గంటలు ఆ ప్రాంతంలో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అంటే శ్రీరామచంద్రుడికి
సీతమ్మ తల్లికి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఆ రోజున మనం భద్రాచల రాముడిని టీవీల్లోనూ వాటిలోనూ దర్శించుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఉంటాం. అవునా? చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ రోజునే మన పిండి వంటలతోటి మన ఇంట్లో దేవుడి దగ్గర అంటే స్వామివారికి నైవేద్యం పెట్టి, అలాగే మన ఇంటికి వచ్చిన అతిథులకి ఇచ్చి, అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ తినిపించి, అంతేకాకుండా ఈ పానకము వడపప్పులు కూడా అందరికీ పంచిపెట్టడం వలన పుణ్యం లభిస్తుంది. ఈ విధంగా రాత్రి సాయంత్రం పూట కొత్త బట్టలు కట్టుకోవడం, స్వామివారి ఆలయాలకి వెళ్ళడము, మధ్యాహ్నం పూట కూడా మనం చాలామంది వెళ్తూ ఉంటాం. అలాగేనండి ఈ శ్రీరామనవమి పూట అన్నదాన ప్రాముఖ్యత చాలా ఉంది. అన్నదానం చేయడం వల్ల, అలాగే నీరుని దానం చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలము అంటాం. కాబట్టి చాలామందికి చేస్తూ ఉంటారండి అన్నదానం. బీదలకి గుళ్ళో కూడా అన్నదానం అన్నాలు పెడుతుంటారు. అలాగే మంచినీళ్ళు, వాటర్ దానం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయండి. విధంగా చాలా బాగుంటుంది. ముఖ్యంగా భద్రాచల రాముడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా నిలిచే భగవంతుడు, నేనున్నాను నిలిచే ఒక్కడు భగవంతుడు, ఒకే ఒక్క ఆయన శ్రీరామచంద్రుడు. మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా మనం ఆయన్ని ప్రార్థిస్తే మన కళ్ళ ముందర వచ్చి మనల్ని కాపాడే భగవంతుడు శ్రీరామచంద్రుడు ఒక్కడే. ఆయన్ని పూజించడం వలన, ఆయనతో పాటు ఆంజనేయ స్వామి యొక్క దీవెనలు తీసుకోవడం వలన ఎంత అద్భుతం అండి. అంతేకాకుండా 12వ తారీఖుని ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడు కళ్యాణం అద్భుతంగా రంగవైభవంగా చాలా అద్భుతంగా జరుగుతుంది అక్కడ. ఇప్పుడు వరకు వెళ్ళలేదు. ఆ భగవంతుడి ఆశీస్సులు కలిగితే సరే వెళ్తాను, దర్శనం చేసుకుంటాను. అదే రోజున పౌర్ణమి కూడా వస్తుందండి. పౌర్ణమి పూట శ్రీరామచంద్రుడి కళ్యాణం అంటే ఆంధ్రాలో అంత అద్భుతంగా ఉంది చూడండి. సో శ్రీరామచంద్రుడు ఎక్కడున్నా సరే మనకి సకల కళా వల్లభుడు ఆయన. మంచి శ్రీరామచంద్రుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. సో శ్రీరామచంద్రుడు మనకి ఆదర్శమూర్తి అంటాం. ఏకపత్ని వ్రతుడు అంటే ఒకే భార్య కలవాడు అని అర్థం. ఆయన్ని రాజ్యపాలన కూడా అద్భుతంగా ఉంటుంది. సో ఈ విధంగా శ్రీరామచంద్రుడి యొక్క లక్షణాలని, గుణగణాలని మనం అందరం కూడా మనం పొందుతూ, అంటే ఏకపత్ని వ్రతుడిగా ఉండడము, నిజాయితీగా ఉండడము, ప్రభువులు పాలన కూడా చాలా శ్రీరామచంద్రమూర్తిని ఆదర్శంగా తీసుకుని చేయడం వల్ల దేశం సుభిక్షంగా ఉండడమే కాకుండా సకాలంలో వర్షాలు పడ్డము, అంటే వానలు పడ్డము, అధికమైన పంటలు పండడము, రైతులకు కూడా ఆనందమయంగా ఉండడము, అలాగే అదృష్టంగాను ధనము సమకూరడము రైతులకి అంత బాగుంటుంది జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి ఇంటా కూడా అందరూ చేసుకుంటారు. ఓకే. అలాగే మీరు శ్రీరామచంద్రుడికి ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే శ్రీరామచంద్రుడికి పూజ చేసుకోవడం వలన శ్రీరామచంద్రుడికి అమ్మవారు కూడా సీతమ్మవారు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నుడు, ఆంజనేయ స్వామిని మనం దర్శించుకొని భద్రాద్రి రాముడిని దర్శనం చేసుకోవడం వల్ల ఒకవేళ వెళ్ళినా అద్భుతం, లేకపోతే ఇంట్లోనే దండం పెట్టుకోవడం వల్ల స్వామివారి కరుణా కటాక్షాలకి మనం సిద్ధిస్తాయి. మీరందరికీ కూడా పేరు పేరున శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు కలగాలని ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం శ్రీరామచంద్రుడు వచ్చేంత వరకు కూడా ఎప్పుడు వీరు భోగభాగ్యాలతోటి ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, ప్రతి పనుల్లోనూ ముందంజలో ఉంటూ అందరికీ మేలు చేస్తూ నిజాయితీగా ఉండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని, పంటలు సకాలంలో పండాలని, అంటే వర్షాలు కూడా కురవాలని నేను మనస్ఫూర్తిగా శ్రీరామచంద్రుడిని కోరుకుంటున్నాను. మీ అందరికీ శుభం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.